దేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో తన తొలి అడుగు వేయబోతోంది. దానికి ముహూర్తం రెడీ అయింది. విశాఖ అంటేనే కేర్ ఆఫ్ ఐటీ క్యాపిటల్. అలాంటి చోట అతిపెద్ద డేటా సెంటర్ గా గూగుల్ సంస్థ నెలకొల్పడంతో అంతా హర్షం వ్యక్తమవుతోంది. కొద్ది నెలల క్రితం దీనికి సంబంధించి ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. ఇక మీదట విశాఖ జిల్లాలో గూగుల్ డేటా సెంటర్ కి అవసరమైన భూసేకరణ కూడా చేశారు. కీలకమైన 3 ప్రాంతాలలో డేటా సెంటర్ కోసం భూమిని ప్రభుత్వం కేటాయించింది. దాంతో ప్రాథమికంగా అన్ని లాంఛనాలను పూర్తి చేసుకుని ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ విశాఖలో తన అద్భుతమైన జర్నీని మొదలు పెట్టబోతోంది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కి శంకుస్థాపన జరగనుంది. ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా గూగుల్ డేటా సెంటర్ కి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమానికి గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ కూడా హాజరు కావడం విశేషం. అంతేకాదు ఐటీ మంత్రి లోకేష్ తో పాటు ఏపీకి చెందిన కూటమి మంత్రులు పాల్గొననున్నారు. విశాఖలో భారీ పెట్టుబడితో వస్తున్న డేటా సెంటర్తో దేశమంతా కాదు ప్రపంచమంతా విశాఖ వైపు చూసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే మిట్టల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేసుకుంది. 1,50,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులతో ప్రైవేట్ రంగంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటవుతోంది. ఇప్పుడు ఏకంగా 1,27,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో గూగుల్ డేటా సెంటర్ విశాఖలో రాబోతోంది. గూగుల్ కి అనుబంధ సంస్థ అయిన రైడెన్ ఇన్ఫోటెక్, అదానీ ఇన్ఫ్రా సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నాయి. ఈ డేటా సెంటర్ ని 1000 మెగావాట్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయనున్నారని చెబుతున్నారు. ఇక 2026 ఏప్రిల్లో శంకుస్థాపన చేసుకుంటున్న గూగుల్ డేటా సెంటర్ ని 2 ఏళ్ల వ్యవధిలో అంటే 2028 జూలై నాటికి అందుబాటులోకి తెస్తారని అంటున్నారు. ఈ డేటా సెంటర్ కోసం విశాఖ జిల్లాలోని తర్లువాడ, అలాగే అడవివరం, ఇక అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లిలో ప్రభుత్వం 600 ఎకరాలకు పైగా భూమిని కేటాయించింది. డేటా సెంటర్ కనుక తన ఆపరేషన్ స్టార్ట్ చేస్తే విశాఖలో ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఐటీ రంగంలో వస్తాయని అంటున్నారు.